ఇక భూపాలపల్లి పట్టణంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై ఇద్దరు పిల్లలను తండ్రి స్కూల్కు తీసుకెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. గాయపడిన చిన్నారులను ఆటోలో ఎక్కించగా అనంతరం 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక పరకాల భూపాలపల్లి రహదారిపై జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలతో కాలుష్య నియంత్రణపై ఫోకస్ చేసింది ఢిల్లీ సర్కార్. నగరంలోకి కమర్షియల్ వాహనాల ఎంట్రీని బ్యాన్ చేసింది. ఇవాల్టి నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. అయితే ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన కమర్షియల్ వెహికల్స్ ను సరిహద్దుల్లోనే అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇటు BS6 CNG LNG ఎలక్ట్రిక్ వాహనాలను మిగతా కమర్షియల్ వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. అయితే ప్రమాణాలకు లోబడి ఉన్న వాహనాలకు మాత్రం 2026 అక్టోబర్ 31 వరకు మాత్రమే ఢిల్లీలోకి అనుమతి ఉంటుందని కూడా పేర్కొన్నారు పోలీసులు.